బిగ్ షాక్. లోక్సభ ఎన్నికల వేళ మారుతున్న సమీకరణలలో నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ హైప్ అనేది పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటి వరకు బీజేపీ పార్టీలో నాగర్ కర్నూలు నియోజకవర్గ పరిధిలో బీజేపీకి సంబంధించి కేవలం కల్వకుర్తి నియోజకవర్గంలో తల్లోజు ఆచారి తప్ప ప్రముఖంగా చెప్పుకునే నాయకులు కానీ లేదంటే గెలుపు గడప దగ్గరికి వచ్చిన నాయకులు ఎవరు కూడా ఈ నాగర్ కర్నూలు పరిధిలో లేరు. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఎవరు కూడా లేరు. కేవలం తల్లోజు ఆచారి మాత్రమే వరుసగా మూడోసారి సెకండ్ స్థానంలో నిలిచి గెలుస్తాడా అనే కోణంలో ఒక చర్చ జరిగింది. కానీ త్రుటిలో 3 సార్లు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోలేకపోయినా రెండో స్థానానికి పరిమితమైన అయితే నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ప్రధానంగా బీజేపీ అనేది అత్యంత వెనుకబడిపోయింది. ప్రధానంగా అచ్చంపేట నియోజకవర్గం చూస్తే బీజేపీ పార్టీ అనేది ఆ నియోజకవర్గంలో లేదు, కేవలం కల్వకుర్తిలో ఉంది. నాగర్ కర్నూలు నియోజకవర్గ పరిధిలో కూడా చాలా తక్కువగా ఉంది. కొల్లాపూర్లో ఒక స్థాయిలో ఉంది. దీనికి సంబంధించిన వార్త చూస్తే అయితే దీనికి సంబంధించి ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పోతుగంటి రాములు ఈరోజు బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధం కావడం జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనేక డ్రామాలు ఆడడం జరిగింది, అనేక భూ కబ్జాలు చేయడం జరిగింది. తెలంగాణ సమాజాన్ని అనేక మందిని ఈ నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోతుగంటి రాములు గత స్థానిక సంస్థల గత పార్లమెంట్ ఎన్నికల్లో పోతుగంటి రాములు ఎంపీగా గెలిస్తే ఆయన కొడుకు భరతప్రసాద్ కల్వకుర్తి నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించడం జరిగింది. అసలు పోతుగంటి రాములు ఆయన కొడుకు భరతప్రసాద్ను కల్వకుర్తి నియోజకవర్గంలో జెడ్పీటీసీగా ఎందుకు పోటీ చేయించడం జరిగిందంటే జెడ్పీ చైర్మన్ గా ఎస్సీ రిజర్వ్డ్ వస్తుంది కాబట్టి జెడ్పీ చైర్మన్ గా తన వారసుడైనటువంటి భరత్ ప్రసాద్ జెడ్పీ చైర్మన్ చేసి రాజకీయ ప్రవేశం చేయించాలనే కోణంలో ఆయన పావులు కలపడం జరిగింది. కానీ ఆయనకు వ్యతిరేకంగా ఎవరైతే గతంలో 4 సార్లు అచ్చంపేట ఎమ్మెల్యేగా పోతుగంటి రాములు పనిచేయడంతో పాటు మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా నాగర్ కర్నూలు నుంచి ఉన్న క్రమంలో అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఒకవేళ పోతుగంటి రాములు కొడుకు భరత ప్రసాద్ కనుక జెడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో రాజకీయంగా తనకు అడ్డు రావడం జరుగుతుంది. పార్టీలో ఏకవై మేకయ్యే అవకాశం ఉందనే కోణంలో అచ్చంపేటకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పోతుగంటి భరత్ ప్రసాద్ కావచ్చు, పోతుగంటి రాముల్ని రాజకీయంగా పార్టీలో తనకున్న ముందు మాజీ ఎమ్మెల్యే అక్కడికి టీఆర్ఎస్ పార్టీలో చేరిన క్రమంలో పోతుగంటి రాములు గత పార్లమెంట్ ఎన్నికల ముందు చేరిన క్రమంలో ఆయనకు టీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా పరిచయాలు ఉన్న క్రమంలో పోతుగంటి రాములు యొక్క గ్రాఫ్ తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా పోతుగంటి భరత్ ప్రసాద్ కి జెడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించకుండా తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. అనంతరం జెడ్పీ చైర్మన్ గా నాగర్ కర్నూలుకు సంబంధించి ఎవరైతే బాధ్యతలు చేపట్టడం జరిగిందో ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు అనర్హులు అనే కోణంలో 3 పిల్లలు ఉన్నవారు అనర్హులు చైర్మన్ గా కోర్టు నుంచి తీర్పు వచ్చిన క్రమంలో మరోసారి కూడా భరత్ ప్రసాద్ కు జెడ్పీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ కూడా అచ్చంపేట ఎమ్మెల్యే అదేవిధంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కల్వకుర్తి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా కలిసి భరత్ ప్రసాద్ జెడ్పీ చైర్మన్ కాకుండా అడ్డుకున్నారు అనే కోణంలో ముందు మాత్రం నీకే సపోర్ట్ చేస్తామనే కోణంలో చెప్పి వెనుక నుంచి మాత్రం తీవ్ర అడ్డుకోవడం జరిగింది. కేటీఆర్ దగ్గర కూడా ఈ పంచాయతీ వెళ్ళడం జరిగింది. పోతుగంటి రాములు కొడుకు భరత్ ప్రసాద్ కు ఎట్టి పరిస్థితుల్లో జెడ్పీ చైర్మన్ గా అవకాశం ఇవ్వద్దు అనే కోణంలో అనేక కుట్రలు చేయడం జరిగింది. దీనికి తోడు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా పోతుగంటి రాములు సమావేశాలు కానీ సభలు కానీ కేసీఆర్ సభలు కానీ ఆహ్వానించలేదు. గత వారం నిర్వహించిన కేటీఆర్ సభ ఏదైతే కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది అచ్చంపేట నియోజకవర్గంలో అక్కడికి కూడా పోతుగంటి రాములను సమాచారం ఇవ్వలేదు, ఆయన రావాలని చెప్పలేదు. ఇవన్నీ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పోతుగంటి రాములు గత కొన్నేళ్లుగా అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దు అనే కోణంలో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నం చేసిన క్రమంలో వీళ్ళెవరైతే ఫ్లెక్సీలు తండ్రి కొడుకులకు సంబంధించిన ఎంపీ జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ సంబంధించిన ఫ్లెక్సీలు అచ్చంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయొద్దని ఆర్డర్ వేయడం, ఎంపీ అని చూడకుండా ఆయన వయసు కనీస విలువ ఇవ్వకుండా 7 నియోజకవర్గాలకు బాస్ ఎంపీ ఆ అంశాన్ని కూడా మర్చిపోయి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే ఇష్టానుసారంగా వివరించిన క్రమంలోనే ఫోన్ చేసి ధమ్కీ సైతం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకున్నటువంటి పోతుగంటి రాములు ఈ టీఆర్ఎస్ పార్టీలో కనీస గౌరవం లేదు కాబట్టి ఖచ్చితంగా నేను పార్టీ మారాల్సిన సమయం ఆసన్నమైందనే కోణంలో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవడం జరిగింది. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో
బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఇక బీజేపీ కండువా పోతుగంటి రాములు కప్పుకుంటున్న ఈ తరుణంలో టిఆర్ఎస్ పార్టీ అనేది నాగర్ కర్నూలు జిల్లాలో లేనే లేదు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న వాళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు మూటెముళ్ళు చదువుకొని హైదరాబాద్ పోయిర్రు. మొత్తం తుక్కుగా ఓడిపోయారు. ఒక ఆయన అయితే 50,000 మెజార్టీ ఓట్లతోని తుక్కుగా ఓడిపోయాడు. ఎందుకంటే ఆయన ఎవరికి కూడా ఉద్యమకారులకు విలువేయలేదు, ఎవరు కూడా టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులు వాళ్ళకు కూడా విలువేయలేదు. ఎవరైతే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు, ఎవరైతే కోటీశ్వరులు, ఎవరైతే కార్లు ఉన్నారో వాళ్ళకే విలువించింది. కాబట్టి నిజమైన నిక్కర్సైన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఉద్యమకారులు కానీ గుద్దుతే పత్త లేకుండా పోయిన హైదరాబాద్కు మళ్ళీ వస్తలేడు. ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి పంచాయతీ చేసి ప్రెస్ మీట్ పెట్టి పోవడానికి తప్ప ఇక ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఆయన వచ్చంటే నాగర్ కర్నూలు అంట టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేశారంట. అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఏ గతి పట్టిందో అంతకంటే 4 రెట్ల ఎక్కువ ఓట్ల తేడాతో ఎంపీగా ఓడిపోవడం ఖాయం. ఎవడు కూడా ఆయనకు ఓటు వేయరు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వమే అట్లా చేసింది. ఆయన వెంట తిరిగిన కార్యకర్తలు ఎవరైతున్న వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆయన వ్యక్తిత్వమే ఆయన అంత మెజార్టీతో ఓడించడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా ఎన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగిందో అంతకు 4 రెట్ల ఎక్కువ మెజార్టీ తేడాతో ఓడిపోవడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎంపీ రాములు ఎప్పుడైతే బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధం కావడం జరిగిందో బీజేపీ అభ్యర్థిగా ఈయన ఖచ్చితంగా ఖాయం. ఈయననే బీజేపీ అభ్యర్థి కావడం ఖాయం. వచ్చే ఎన్నికలు ఈయన ఎంపీగా పోటీ చేయడం ఖాయం. ఈయన కనుక పోటీ చేస్తే బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గెలిచేందుకు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ కూడా తన్నుకోవడం జరుగుతుంది. ఒకవైపు మల్లు రవి, మరోవైపు సంపత్ కుమార్ ఎంపీ అభ్యర్థి నేనంటూ నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో మొత్తం ఫ్లెక్సీలు వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మంద జగన్నాథం సైతం ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాబట్టి ఆయనకున్న పరిచయాలతో ఆయన కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో పోతుగంటి రాములు గెలుపుకు అనేక సానుకూల వాతావరణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన వ్యక్తిత్వం మృదు స్వభావి, అన్ని పార్టీల నాయకులతో, సొంత పార్టీ పక్క పార్టీని చూడడు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతో సఖ్యత సంబంధాలు కొనసాగిస్తాడు. కాబట్టి రాములకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. రాములు పోటీ చేస్తే మాత్రమే మెరుగైన అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఆయన కొడుకు పోటీ చేస్తే మాత్రం గెలుపు అవకాశాలు మాత్రం ఉండవు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన వయసు తీరు కావచ్చు, ఆయన వ్యవహార తీరు కూడా పార్టీకి మైనస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక బీఆర్ఎస్ కు షాక్. లోక్సభ ఎన్నికల వేళ మారుతున్న సమీకరణలు. కమలంగూటికి నాగర్ కర్నూలు ఎంపీ రాములు, ఆయన తనడు భరత్ తో పాటు వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి డీకే అరుణ ఆధ్వర్యంలో ఢిల్లీకి పెద్దల సమక్షంలో చేరిక మాజీ ఎమ్మెల్యే మర్రి ముఖ్య అనుచరుడు జక్కా రఘునందన్ రెడ్డి పోయిందంటే ఆడ మర్రి పని అయిపోయినట్టే. మర్రి ఎమ్మెల్యే ఉన్నా అంటే ఒక బొమ్మలాగానే ఉండే ఆయన ఆత్మగా పనిచేసిండు జక్కా రఘునందన్ రెడ్డి. జర్నలిస్టులతో సంబంధాలు కావచ్చు, రాజకీయ నాయకులతో సంబంధాలు కావచ్చు, ప్రభుత్వ అధికారులతో సంబంధాలు కావచ్చు, ఇవన్నీ పరిణామాలను చూసుకుంటే జక్కా రఘునందన్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డికి మొత్తం ఒక ఆత్మలాగా పనిచేయడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చినాయి, ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి. కాబట్టి ఈయన కూడా బీజేపీ కండువ నేడు కప్పుకున్నారు. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కారు దిగడం ఖరారైంది. రాములతో పాటు ఆయన కుమారుడు కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్ ప్రసాద్ బీఆర్ఎస్ వీడి కమలంగుట్టికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ ఆధ్వర్యంలో వారు గురువారం ఢిల్లీకి పయనం కానున్నారు. వీలైతే అదే రోజు లేదంటే మరో రోజు జాతీయ స్థాయి ముఖ్య నేతల సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు జక్కా రఘునందన్ రెడ్డి సైతం గులాబీ పార్టీని వీడి బీజేపీలో చేరనుండటంతో పాలమూరులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాగర్ కర్నూలులో జెడ్పీ పీఠముడితో మొదలు 2019లో జరిగిన నాగర్ కర్నూలు జెడ్పీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 20 జెడ్పీటీసీలకు గాను 17 స్థానాలు గెలుపొంది జెడ్పీ పీఠాన్ని అధిరోహించింది. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కు రిజర్వేషన్ కాగా కల్వకుర్తి నుంచి గెలుపొందిన అదే సామాజిక వర్గానికి చెందిన భరత్ ప్రసాద్ ను చేయాలని కొంత భావించారు. అనూహ్యంగా తెలకపల్లి జెడ్పీ సభ్యురాలు పద్మావతి పేరును అప్పటి అచ్చంపేట నాగర్ కర్నూలు ఎమ్మెల్యేలు బాలరాజు మర్రి జగన్ రెడ్డి తెరపైకి తీసుకురాగా ఆమెకి అవకాశం దక్కింది. రాములు నాగర్ కర్నూలు ఎంపీగా ఉండడం, గతంలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో ఆయన కుమారుడు విద్యావంతుడైన భరత ప్రసాద్ చైర్మన్ గా చేసే భవిష్యత్తులో సమస్యలు తలెత్తాయని భావించిన సదరు నేతలు పద్మావతి పేరును తెరపైకి తెచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. క్రమంలోనే రాములు ఆయా నేతలతో పాటు అనుచరుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అయితే జెడ్పీ చైర్మన్ గా ఉన్న తెలకపల్లి జెడ్పీటీసీ పద్మావతి ఎన్నికల అఫిడవిట్ లో సంతానానికి సంబంధించి తప్పుడు వివరాలు సమర్పించాలని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికల
ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. విచారణ అనంతరం కోర్టు తీర్పు మేరకు 2022 చివరిలో ఆమెపై అనర్హత వేటు పడింది. దీనిపై ఆమె డివిజన్ బెంచ్కి వెళ్లిన చుక్కెదురైంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక అనివార్యం కాగా తొలి నుంచి పీఠం ఆశిస్తున్న భరత్ ని జెడ్పీ చైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ మళ్ళీ తలకిందులైంది. నేపథ్యంలో రాములు గువ్వల మధ్య వైరం మరింత పెరిగింది. అసెంబ్లీ టికెట్ ఆశించి అసెంబ్లీ ఎన్నికల ముందు భరత్ ప్రసాద్ అచ్చంపేట ఎమ్మెల్యేగా బరిలో ఉంటారని స్పష్టం చేయడంతో పాటు నిత్యమాయ మండలంలో తిరిగారు. భరత్ కు కాదంటే తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఎంపీ రాములు సైతం పిఆర్ఎస్ అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. కానీ బాలరాజుకి టికెట్ కేటాయించిన పెద్దలు ఎంపీ ఎన్నికలప్పుడు చూద్దామని హామీ ఇచ్చి సమస్య సద్దుమణిగించారు. ఇప్పటి నుంచి నారాజుగా ఉన్న రాములు భరత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నాగర్ కర్నూలు అచ్చంపేట పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాగా రాములు పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి ఆయన పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. కాగా ఇదివరకే రాములకు కాంగ్రెస్ బీజేపీ నుంచి ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ లో నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు మల్లు రవి, సంపత్ కుమార్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఇక వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు తెలుస్తుంది. ఎంపీ రాములతో కలిసి నేడు లేదంటే మరో రోజు బీజేపీలో నేరే అసెంబ్లీ ఎన్నికల ఆయన పార్టీలో చేరున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డి తదితరులతో కలిసి లోక్నాథ్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడారు. అనంతర పరిణామాల క్రమంలో లోక్నాథ్ రెడ్డి బీజేపీలో చేరినట్లు ప్రచారం జరిగిన మళ్ళీ కార్యక్రమం మేఘారెడ్డి మాత్రం కాంగ్రెస్ లో చేరి అనూహ్యంగా టికెట్ సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు వనపర్తి జిల్లా మెంటపల్లి సర్పంచ్ సంఘం ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి సైతం బీఆర్ఎస్ ను వీడనున్నారు. ఆయన బీజేపీలో చేరేది ఖాయమైన ఎప్పుడు చేస్తారన్నది స్పష్టత రాలేదు. ఇక నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు జక్క రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడనున్నట్టు సమాచారం. ఇద్దరు తెమ్మంచిపేట మండలంలోని నేరేళ్లపల్లికి చెందిన వారే. మర్రి శ్రేయభిలాషిగా ముఖ్య అంశుడుగా ఉన్న జక్క ఇటీవల కాలంగా పార్టీకి మరికి దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారి మధ్య విభేదాలు వెలుగు చూడగా మారిన రాజకీయ పరిణామాల క్రమంలో జక్క బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. తండ్రిగా కుమారుడిగా రాములకు నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ పై హామీ ఇచ్చిన తర్వాతే ఆయన కమలం గుడికి చేరుతున్నట్టు తెలుస్తుంది. అయితే రాములు బరిలో నిలుస్తారా, ఆయన కుమారుడు భరత్ పోటీలో ఉంటారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఆ ఎంపీ స్థానంపై బంగారు సుత్తి ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో అధిష్టానం ఆమెకు ఎలాంటి హామీ ఇస్తుందనే అంశంపై పార్టీలో జోరుగా చర్చ కొనసాగుతుంది. పోతుగంటి రాములు ఖచ్చితంగా ఎంపీగా ఆయనే పోటీ చేయాలి. ఆయన పోటీ చేస్తే గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. భరత్ ప్రసాద్ భవిష్యత్తులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని అచ్చంపేట నియోజకవర్గం దృష్టి సారించాలి. ఆయనకు బీజేపీ అభ్యర్థిగా అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆ అవకాశాలను మెరుగుపరచుకోవాలి తప్ప ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తే మాత్రం గత ఎన్నికల్లో 2018 ఎన్నికల సమయంలో నాగన్ జనార్దన్ రెడ్డి అనే కొడుకును బరిలో నిలిపిన రాజకీయ జీవితం కోల్పోవడం జరిగిందో అదేవిధంగా మంద జగన్నాథం రాజకీయ జీవితం ఏ విధంగా కోల్పోవడం జరిగిందో కొడుకులను ముందరబెట్టి ఈ పోతుగంటి రాములు కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈడ అభ్యర్థి గెలవాలంటే మీరు రాజకీయాల్లో కొన్ని సంవత్సరాల పాటు భవిష్యత్తు కొనసాగించాలంటే భరత్ ప్రసాద్ సంబంధించిన భవిష్యత్తు మరింత పకడ్బందీగా వేయాలంటే ఖచ్చితంగా పోతుగంటి రాములు ఎంపీగా ఇక్కడ గెలవాలి, పోటీ చేయాలి. ఆయన్నే పోటీ చేస్తే ఆయన్నే గెలుస్తాడు. ఈయన గెలిచిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గం పైన దృష్టి సారించాలి. అక్కడ వచ్చే ఎన్నికలు ఎందుకంటే వయసున్న యువకుడైనటువంటి భరత్ ప్రసాద్ దూరదృష్టితో ఆలోచించి వచ్చే ఎన్నికలపై అచ్చంపేట నియోజకవర్గం పైన దృష్టి సారించాలి. పోతుగంటి రాములు ఎట్లయినా వాళ్ళ తండ్రి ఎంపీగా ఉంటాడు కాబట్టి నిధులు అధికంగా తీసుకుపోయి అచ్చంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించి అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రజల మన్ననలు పొంది వాళ్ళ మనసు గెలిచి వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ గెలవాలి. కానీ చిన్న వయసులో ఎంపీగా పోటీ చేస్తా అని చెప్తే అక్కడ పోటీ చేస్తే ఒక ప్రభావం అనేది భరత్ ప్రసాద్ పోటీ చేస్తే ప్రభావం ఉండదు. కాబట్టి పోతుగంటి రాములు పోటీ చేస్తేనే సిట్టింగ్ ఎంపీ జిల్లా వ్యాప్తంగా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన ఆల్రెడీ గెలిచిండు కాబట్టి మృదు స్వభావి కాబట్టి ఆయన గెలుస్తాడు. ఎంపీగా ఆయన గెలిచి భరత్ ప్రసాద్కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించేందుకు బాటలు వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇద్దరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో నాగన్ జనార్దన్ రెడ్డి మంద జగన్నాథ్కు పట్టిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అన్ని సమన్వయంతో ఆలోచించి దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది.